డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్లో భాగంగా ఈరోజు మనం యూనిట్ 2 ఆధునిక కవిత్వంలో ఉన్నటువంటి గుర్రం జాషువా గారు రచించినటువంటి రాజు కవి అనేటువంటి పాఠ్యభాగాన్ని అభ్యసనం చేద్దాం. ఈ రాజు కవి అనేటువంటి పాఠ్యభాగం గుర్రం జాషువా గారు రచించినటువంటి కొత్త లోకం అనేటువంటి కావ్యం నుంచి గ్రహించబడింది. ముందుగా కవి పరిచయం చూద్దాం. గుర్రం జాషువా గారు గుంటూరు జిల్లా వినుకొండ అనేటువంటి గ్రామంలో 1895 సెప్టెంబర్ 28న జన్మించారు. 1971 జూలై 24న మరణించారు. వీరి తల్లిదండ్రులు లింగమ్మ, గుర్రం వీరయ్య గారు. వీరికి 1910లో మేరీ అనేటువంటి అమ్మాయితో వివాహం జరిగింది. జాషువా గారు కొన్ని రోజులు మిషనరీ పాఠశాలలో పనిచేశారు. లూథరన్ చర్చి నడుపుతున్నటువంటి ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయుడిగా 10 సంవత్సరాల పాటు పనిచేశాడు. 1915-16లో సినిమా వాచకుడిగా కూడా పనిచేశాడు. 1928 నుండి 1942 వరకు గుంటూరులోనే ఉన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేశాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకునిగా కూడా పనిచేశాడు. 1957-59 మధ్యకాలంలో మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా పనిచేశారు. 1964లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా కూడా జాషువా పనిచేశారు. జాషువాకు చిన్నతనం నుండే సాహిత్యాభిరుచి అలవడింది. చిన్నతనం నుంచే జాషువాలో సృజనాత్మక శక్తి ఉండేది. అంటే బొమ్మలు గీయడం, పాటలు పాడడం చేసేవాడు. బాల్య స్నేహితుడు, తర్వాతి కాలంలో రచయిత అయినటువంటి దీపాల పిచ్చయ్య శాస్త్రి సాహచర్యంలో ఆయనకు కవిత్వంపై ఆసక్తి కలిగింది. జూపూడి హనుమత్శాస్త్రి వద్ద మేఘ సందేశం, రఘువంశం, కుమార సంభవం నేర్చుకున్నాడు. ఇక జాషువా రచించినటువంటి రచనల్లోకి వెళ్దాం. జాషువా పేరు చెప్పగానే సాహిత్య లోకంలో ముందుగా గుర్తుకొచ్చేటువంటి పేరు గబ్బిలం. దీన్ని 1941లో రచించారు. జాషువా రచించినటువంటి రచనలోకెల్లా సర్వోత్తమమైనది అని చెప్పి సాహిత్యకారుల చేత గుర్తింపు పొందినటువంటి రచన. కాళిదాసు మేఘ సందేశం తరహాలో సాగుతుంది ఈ గబ్బిలం కావ్యం. అయితే ఇందులో సందేశాన్ని పంపేది యక్షుడు కాదు, ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే దీని కథాంశం. ఎందుకంటే గుడిలోకి దళితునికి ప్రవేశం లేదు, కానీ గబ్బిలానికి అడ్డు లేదు కదా. కథానాయకుడి వేదనను వర్ణించినటువంటి తీరు హృదయాలను కలిచివేస్తుంది ఈ గబ్బిలం అనేటువంటి కావ్యంలో. అలాగే 1948లో రాసిన బాపూజీ మహాత్మా గాంధీ మరణ వార్త విని ఆవేదనతో జాషువా సృష్టించినటువంటి స్మృత్యంజలి. ఇక జాషువా రచించినటువంటి మరికొన్ని రచనల్ని చూద్దాం. 1919లో రుక్మిణి కళ్యాణం, 1922లో చిదానంద ప్రభాతం, కుశలవోపాఖ్యానం, 1924లో కోకిల, 1925 ధ్రువ విజయం, కృష్ణనాడి, సంసార సాగరం, 1926లో శివాజీ ప్రబంధం, వీరాబాయి, కృష్ణదేవరాయలు, వేమన యోగీంద్రుడు, భారతమాత, 1927లో భారత వీరుడు, సూర్యోదయం, చంద్రోదయం, గిజిగాడు, 1928లో రణచ్యుతి, ఆంధ్రుడను, తుమ్మెద పెళ్ళికొడుకు, 1929లో సఖి, బుద్ధుడు, తెలుగు తల్లి, శిశువు, బాష్ప సందేశం, 1930లో
దీర్ఘ నిశ్వాసం, ప్రబోధం, శిల్పి, హెచ్చరిక, సాలీడు, మాతృప్రేమ. 1931లో భీష్ముడు, యుగంధర మంత్రి, సమదృష్టి, నేలబాలుడు, నెమలి నెలత, లోకబాంధవుడు, అనసూయ, శల్య సారథ్యము, సందేహ డోలా. 1932లో స్వప్నకథ, అనాథ, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, సింధూరం, బుద్ధమహిమ, క్రీస్తు, గుంటూరు సీమ, వివేకానంద, చీట్లపేక, జేబున్నిసా, పశ్చాత్తాపం. 1933లో అయోమయం, అఖండ గౌతమి, ఆశ్వాసం, మేగుడు, శ్మశాన వాటిక. 1934లో ఆంధ్ర భోజుడు. 1945 కాందీశీకుడు. 1946 తెరచాటు. 1948 చిన్నానాయకుడు, బాపూజీ, నేతాజీ. 1950 స్వయంవరం. 1957లో కొత్తలోకం. 1958 క్రీస్తు చరిత్ర. 1963 రాష్ట్రపూజ. 1966 నాగార్జున సాగరం, నా కథ అనేటువంటి అనేక కావ్యాలను రచించారు జాషువా. ఒకవైపు పేదరికాన్ని ఎదుర్కొంటూనే సుదీర్ఘకాలం రచనా వ్యాసంగంలో ఉన్నటువంటి గుర్రం జాషువాకు అనేక అవార్డులు లభించాయి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం. 1964లో క్రీస్తు చరిత్ర అనేటువంటి కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1964లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా వీరు నియమింపబడ్డారు. 1970లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో గుర్రం జాషువా గారిని సత్కరించింది. 1970లో భారత ప్రభుత్వం పద్మభూషణ పురస్కారం అందజేసింది. జాషువా పొందినటువంటి సత్కారాలు, బిరుదులు చూద్దాం. జాషువా తన జీవితకాలంలో ఎన్నో బిరుదులు, పురస్కారాలు అందుకున్నాడు. తిరుపతి వెంకట కవులలో ఒకరైన చెల్లపిల్ల వెంకటశాస్త్రి జాషువా కాలికి గండపిండేరం తొడిగి, ఈ కవీశ్వరుని పాదం తాకి నా జన్మ ధన్యం చేసుకున్నాను అన్నాడు. అది తనకు లభించిన అత్యున్నత పురస్కారంగా జాషువా భావించాడు. ఎన్నో బిరుదులు, సత్కారాలు అందుకున్న ఆయన కవితా విశారద, కవికోకిల, కవిదిగ్గజ, నవయుగ కవిచక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్గా ప్రసిద్ధుడయ్యాడు. నా కవితావధూటి వదనంబునిగాదిగజూచి రూపరేఖా కమనీయ వైఖరులుగాంచి భలీ భలి అన్నవారే మీరేకులమన్న ప్రశ్న వెలయించి శివాలున లేచిపోవుచో బాకున గుమ్మినట్లగును పార్థివ చంద్ర వచింపసిగ్గగున్. అసమ సమాజం బాకులు గుమ్మినప్పుడు, అంటరానితనం విషాగ్నులు చెమ్మినప్పుడు, దుర్భర దారిద్ర్యం వెంటాడినప్పుడు, దురంత వేదన గుండెల్లో తుకతుక ఉడికినప్పుడు జాషువా గుర్తొస్తారు. అతన్ని ఫిరదౌసి గుర్తొస్తుంది. గబ్బిలం జ్ఞాపకానికి వస్తుంది. శ్మశాన వాటిక నిట్టూర్పు పొగలతో కట్టెదుట నిలుస్తుంది. ఇంకా ఇంకా ఎన్నెన్నో ఖండకృతులు ప్రతిఘటనకు ఓంకృతులై ప్రతిధ్వనిస్తాయి అంటారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు జాషువా గురించి. అస్పృశ్యత, దారిద్ర్యం అనే వడగాడ్పులను ఎదుర్కొంటూనే సాహితీ క్షేత్రంలో వెన్నెలను కురిపించారు జాషువా. తెలుగు సాహిత్య కేదారంలో సరికొత్త తెలుగు పదబంధాలతో, నుడికారాలతో, పలుకుబడులతో విభిన్న సాహిత్య ప్రక్రియల్లో రచనలు చేసి మధురమైన ఖండకావ్యాలను పండించిన అసామాన్య కృషివలుడు జాషువా. జాషువా కవితా వస్తువులన్నీ హేయమైనవి, నీచమైనవి, సమాజంలో గుర్తింపుకు నోచుకోనివి. గబ్బిలం, గిజిగాడు, సాలెపురుగు, శిశువు ఇలా ఎవరూ స్పృశించని కవితా వస్తువులను ఎన్నుకొని వాటిని ఎవరూ చూడని కోణంలో దర్శించి నవ్యత, అందాన్ని రంగరించి సౌకుమార్యత, మాధుర్యం కలగలిపి అత్యద్భుతంగా పద్యం రాస్తారు జాషువా. జాషువా కవిత్వంలోని ఛందస్సు, భాష సంప్రదాయానికి చెందినదే అయినా సమకాలీన జీవన సమస్యల్ని తలకెత్తుకున్నది. అంటరాని కులంలో పుట్టి వెలివాడలకు నెట్టివేయబడి
బాల్య దశలోనే కుల వివక్షను ఎదుర్కొని దానికి తోడు పేదరికాన్ని, ఆకలిని అనుభవించారు జాషువా. సమాజం అనే పాఠశాలలో జీవిత అనుభవాలనే పాఠాలుగా నేర్చుకొని దళిత జీవితాన్ని ఎజెండాగా స్వీకరించి పృథ్వీ సూరలు దక్క ఇతర జాతులు కైతలు అల్లరాదు అనే సనాతనుల నిషేధాన్ని ధిక్కరించి జాషువా కవితలు అల్లారు. దళిత జీవితంలోని సంక్షోభాన్ని ఆర్ద్ర హృదయంతో కవిత్వీకరించారు గుర్రం జాషువా. చెట్టు ముందా, విత్తు ముందా, కోడి ముందా, గుడ్డు ముందా అనే యక్ష ప్రశ్నల్ని మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. అలాగే జాషువా గారు కూడా ఈ పాఠ్యభాగంలో రాజు, కవి అనే ఇద్దరికి పోల్చి ఇద్దరిని తులనాత్మక పరిశీలన చేసి కత్తి గొప్పదా, కలం గొప్పదా అనే ప్రశ్నను మనకు వదిలేసి చివరికి సాటి మనిషిని ప్రేమించాలి అనేటువంటి ఒక గొప్ప ముగింపుతో ఈ పాఠ్యభాగాన్ని ముగించారు. ఈ రాజు, కవి అనేటువంటి పాఠ్యభాగంలోకి ఇప్పుడు వెళ్దాం. సౌధ రాజమందు జన్మించెనొక బిడ్డ, పూరి గుడిసెలోన పుట్టెనొకడు, ప్రబలి రందు నిందు రాజయ్యనొక్కడు, ఒకడు రాను రాను సుకవి అయ్యే. ఒక పిల్లవాడు రాజసౌధంలో పుడితే మరొక పిల్లవాడు పూరి గుడిసెలో పుట్టాడు. ఇద్దరూ పెరిగి పెద్దవారయ్యారు. అందులో ఒకడు రాజయ్యాడు, మరొకడు కవిగా మారాడు. అతని రాజదండమధికార ధనమయం, వితని కలము కావ్య శతకమయము, అతని ఇల్లు మేటి రతనాల రుచిమయం, వితని ఇల్లు గండ వితతిమయము. రాజు అధికారంతోనూ ధనంతోనూ కూడుకున్నవాడు. కవి కలం కావ్యాలతో కూడుకున్నది. రాజు ఇల్లు రత్నాలమయమైతే కవి ఇల్లు రాళ్ల సమూహంతో నిండిపోయినట్టిది. కవి ఎరుగు రాజు రాజున్ కవి ఎరుగున్, కవిని రాజు గనియింపడా కవి రాజు గణన చేయడు కవియున్, రాజిద్దరాత్మ గౌరవ కాముల్. కవికి రాజు తెలుసు, ఆ రాజుకు ఈ కవి కూడా తెలుసు. కానీ రాజు కవిని లెక్క చేయడు, అలాగే కవి కూడా రాజును లెక్క చేయడు. ఇద్దరూ ఆత్మగౌరవం కలవారే. భయముతోడ రాజు ప్రస్తుతింతురు ప్రజల్, భక్తితోడ కవిని ప్రస్తుతింతురు, జీతమిచ్చి రాజు సేవింపబడుచుండు, జీతమీకసు కవి సేవలందు. ప్రజలు రాజును భయంతో కీర్తిస్తారు, కానీ కవిని మాత్రం భక్తితో, శ్రద్ధతో కీర్తిస్తారు. రాజు జీతమిచ్చి సేవలు అందుకుంటాడు, కానీ కవి మాత్రం జీతం ఇవ్వకుండానే గౌరవంతో, ఆత్మీయతతో ప్రజల సేవలు అందుకుంటాడు. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, సుకవి చేతి కలము సుధలు గురియు, అతడేలగల్గు యావత్ ప్రపంచంబు, నీతడేలగల్గు ఇహము పరము. రాజు చేతిలో ఉన్నటువంటి కత్తి రక్తాన్ని చిందిస్తుంది, కానీ కవి చేతిలోని కలం మాత్రం అమృతాన్ని కురిపిస్తుంది. రాజు ప్రపంచాన్ని పరిపాలిస్తాడు, కానీ కవి ఈ లోకాన్నే కాదు పరలోకాన్ని కూడా పాలిస్తాడు. రాజు మరణించెనొక తార రాలిపోయే, కవియు మరణించెనొక తార గగనమెక్కే, రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకలయందు. రాజు చనిపోతే ఆకాశం నుండి ఒక చుక్క నేల మీదికి రాలిపోతుంది. అదే కవి మరణిస్తే ఆకాశంలో మరొక చుక్క పొడుస్తుంది. రాజు రాతి విగ్రహాల్లో జీవిస్తే కవి ప్రజల నాలుకల మీదే జీవిస్తాడు అంటాడు కవి. ఇలా రాజుకు కవికి మధ్య ఉన్నటువంటి తారతమ్యాన్ని తులనాత్మక పరిశీలన చేసినటువంటి జాషువా, పోల్చి చెప్పినటువంటి జాషువా, కత్తి కన్నా కలమే ఒక ఇంచుక గొప్పది అని నిర్ధారించి చెప్పినటువంటి
జాషువా ఆ వెంటనే 1956లో ఏర్పడినటువంటి తెలుగు మాట్లాడే వాళ్ళందరి రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రాబోయే రోజుల్లో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ ఆంధ్రప్రదేశ్ను పరిపాలించేటువంటి పాలకులు సుపరిపాలన రామరాజ్యాన్ని అందించాలని ఆకాంక్షించి మరికొన్ని పద్యాలు చెప్పాడు. వాటిని కూడా చూద్దాం ఇక్కడ. అయితే 1956లో ఏర్పడినటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో మొట్టమొదటిదైనటువంటి ఆంధ్రప్రదేశ్ అనేక చారిత్రక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ కారణాల వల్ల విచ్ఛిన్నమై వికటించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే రెండు రాష్ట్రాలుగా 2014లో ఏర్పడినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయినా ఇక్కడ పాఠ్యాంశంలో భాగంగా ఆనాడు 1956లో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ తర్వాత తెలుగు వాళ్ళందరూ కూడా ఒక రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆ శుభ సందర్భంలో గుర్రం జాషువా గారు ఆకాంక్షించినటువంటి సుపరిపాలనను ఎలా ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఆయన చెప్పినటువంటి కొన్ని పద్యాల్లో పరిశీలిద్దాం. సమసన్నేటికి తెలుగు జాతికి సమస్త కేశముల్ సింహపీఠము నిక్కెన్నైజాము సీమల ప్రతిష్టాభేరి భాంకార నాదములు పొంగ సువర్ణ దండమును హస్తంబందు కీలించే లోపము లేదేమిట ఐకమత్యమును సంపాదించి పాలించినన్. ఎన్నో పోరాటాల ఫలితంగా తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ ఒకే రాష్ట్రం ఉండాలనేటువంటి ఆకాంక్షను అనుసరించి 1956లో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి తెలుగు రాష్ట్రం ఒకటి ఏర్పడింది. ఆ సందర్భంలో తెలుగు జాతికి అన్ని దుఃఖాలు తొలగిపోయాయి. నైజాం ప్రాంతంలో సింహాసనం దక్కింది. ప్రతిష్ట అనే భేరీ భాంకార శబ్దాలు ధ్వనిస్తుండగా బంగారపు రాజదండాన్ని పట్టుకొని ఐకమత్యంతో పరిపాలన చేస్తే ఇక ముందు లోపాలేవి ఉండవు కదా అని జాషువా యొక్క ఆకాంక్ష. నాగార్జునుని దయానయనద్వయమునందు జన్మించే సౌభాగ్య సాగరంబు బ్రహ్మనాయని చిత్త పద్మంబు వికసింప ఉదయించే హర్జనాభ్యుదయ సంధ్య వర్ష పంచకరత్న పతక కల్పకమందు చిగిరించే నగర సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశంబు నాశ్లేషమునరింప ఏతెంచె రసవాని కృష్ణవేణి అక్షరాక్షర మధురస్యందులగుచు కుయుచున్నవి సుకవిత కోకిలములు తెలుగు గద్దె ప్రజాభీష్టములు ఘటించి ప్రభలుగా ఉతమయుత సంవత్సరములు. నాగార్జునుని దయతో రెండు కళ్ళలో సంపద అనేటువంటి సముద్రం ఉద్భవించింది. అంటే ఇక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలమైందని కవి భావన. బ్రహ్మనాయకుని మనస్సు అనేటువంటి పద్మం వికసించి హరిజనుల ప్రగతికి ప్రయత్నాలు మొదలయ్యాయి. బ్రహ్మనాయకుడు చాపకూడుతో కులమతాలకు అతీతంగా అందరిలో చైతన్యం కలిగించినటువంటి చారిత్రక సంఘటనను ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవాలి. పంచవర్ష ప్రణాళిక అనే కల్పవృక్షానికి సంక్షేమం అనే కొమ్మ చిగురు తొడిగింది. జీవనది కృష్ణా నది ఆంధ్ర రాష్ట్రాన్ని కౌగిలించుకోవడానికే వచ్చింది. ప్రతి అక్షరంలో మాధుర్యం చిందిస్తూ కవులనే కోకిలలు కూస్తూ ఉన్నాయి. తెలుగువారి అధికారపు సింహాసనం ప్రజల కోరికలు తీరుస్తూ వర్ధిల్లాలి అని కవి ఇక్కడ ఆకాంక్షిస్తున్నాడు.
నేను స్వతంత్ర జీవినై నిలిచితి నేడు స్వరాజ్య రాష్ట్ర యుద్ధాన విజేతనై అభిమతంబులు తిరినవాడనై తెలంగాణమునందు శాశ్వతముగా మణిపీఠము నెకబోవుచున్నాను జగత్ప్రభు వినుమున అధికార కథా ప్రణాళికల్. స్వరాజ్యం కోసం జరిగినటువంటి పోరాటంలో విజయం పొందినటువంటి నేను నేడు స్వేచ్ఛాజీవినయ్యాను. నా కోరికలు నెరవేరినాయి. తెలంగాణలో శాశ్వత అధికార మణిపీఠాన్ని ఎక్కబోయే ముందు నా అధికార కథా ప్రణాళికలు విను ఓ ప్రభు అని కవి ఆ దేవదేవునికి తన భావి ప్రణాళికను వినిపిస్తున్నాడు ఇక్కడ. ఆడిన మాట తప్పను మహాత్ముని చెప్పుల జాడలోన కాలాడచరించెదన్ ప్రజల కన్నము బెట్టెద వర్ణ భేదపుం చీడననంచెదన్ కటిక చీకటి వాపెద వెర్రి నమ్మకాలూడని పాదహస్తం నూనెద శాత కళాకుటారమున్. ఓ ప్రభు, నేను ఇక ముందు నేను చెప్పిన మాటలనే ఆచరిస్తాను. మన జాతిపిత గాంధీ మహాత్ముని అడుగుజాడల్లోనే నడుస్తాను. ప్రజలకు అన్నం పెడతాను. కులమత భేదం అనే అంటురోగాన్ని పోగొడతాను. చీకటిని తొలగిస్తాను. వెర్రి నమ్మకాలు వదలని చేతిలో వాడి అయిన కళ అనే గొడ్డల్ని పట్టుకుంటాను. అంటే తన కవిత్వాన్నే ఆయుధంగా మలుస్తానని కవి యొక్క భావన ఇక్కడ. ఇంకా కవి తన భావి ప్రణాళికను వివరిస్తూ ఇలా అంటున్నాడు. నా కవచం బహింస సహనంబు మహాయుధమెక్కిరింత ధర్మైక నిరూడి సత్యము నియంత అనంత జగత్తు మొత్తమై నాకెదురైన గెల్తును వినాశపు బాంబుల గుండెకాయలో బాకును లోకమోహన సబర్మతి సన్మునికి కుమారుడన్. ఓ ప్రభు, అహింసయే నా కవచం, సహనమే నా ఆయుధం, ధర్మమే నా వాహనం, సత్యమే నన్ను నడిపించేది. సర్వ జగత్తు ఎదురు వచ్చిన నేనే గెలుస్తాను. నేను నాశనం అనే బాంబు గుండెకాయలో బాకుగా మారుతాను. జగన్మోహనుడైనటువంటి మన జాతిపిత గాంధీజీకి కుమారుడను, వారసుడను అవుతాను అని వివరిస్తున్నాడు. నాగార్జునాచార్య సాగరం బేటేట రత్నాలు పండించు రైతు నాకు చలిచీమ మృతికి కన్నులు చెమ్మగిలు శాఖ్యధరని నాయక మౌలి గురువు నాకు తెలుగు తెలంగాణములకు పొత్తొన గూర్చు హైదరాబాదు రాజ్యంబు నాది కోలారు గనులు వజ్రాలు పండు పొలాలు సాటికెక్కిన బొక్కసాలు నాకు అవల గోలుకొండ ఇవల శ్రీశైలంబు క్రీడ సల్పు రత్నగిరులు నాకు వెరపు గిరపు లేని వీర విక్రమశాలి బాలచంద్రు సాటి వాడనేను. ప్రతి ఏటా రత్నాలు పండించే నాగార్జున సాగరం ప్రాజెక్టే నాకు రైతుతో సమానం. చీమకైనా అపకారం జరిగిన కన్నీరు పెట్టుకునే ఆ బుద్ధదేవుడే నాకు గురువు. ఆంధ్ర తెలంగాణలకు సఖ్యత చేకూర్చే హైదరాబాద్ రాజ్యం నాది. వజ్రాలు పండే పొలాలు కోలారు గనులు అవే నాకు సాటిలేని గనులతో సమానం. అవే నాకు ధనాగారాలు. అటు గోలుకొండ ఇటు శ్రీశైలం నాకు ఆడుకునే రత్నాల వంటి కొండలు. భయమెరగని పరాక్రమశాలి అయినటువంటి బాలచంద్రుడే నాకు సాటి అయినటువంటి వాడు అని చెప్తున్నాడు కవి. ఇక్కడ ఇంకా ఇలా అంటున్నాడు. ఊరూరన్ శరతిందు చంద్రికలు విద్యుద్వాహినుల్ పారగా భారీ ఎత్తు పరిశ్రమల్ నడిచి ద్రవ్యక్షామమున్ దీర్ప ముక్కారుం బంటల తెలుగు రాణి మయిన్ సింగారింప గర్వంబుగా నూరేగింతు అశోకముద్రికల ఆంధ్రోర్వి ప్రపంచ ప్రభల్. శరత్కాలంలోని వెన్నెల వంటి విద్యుత్ ప్రవాహం ప్రతి గ్రామంలో పారుతుండగా భారీ పరిశ్రమలు సంపదలను సృష్టించి కరువును నివారిస్తుండగా ముక్కారు పంటలతో తెలుగు తల్లి శరీరం అందంతో ప్రకాశిస్తుండగా
విచారం అసలే లేని ముద్రికలతో ఆంధ్రదేశాన్ని విస్తరించే కాంతులతో ఊరేగిస్తాను అని కవి తన ప్రణాళికను వివరిస్తున్నాడు. ఇంకా పలికింతున్ కవి కోటిచే హృదయ పుష్పంబుల్ వికాసించి ఊహలకున్ తావులు సంగి పుక్కిటి కథా వ్యాధిని నివారించు ధీబలమున్ గూర్చు కృతుల్ ప్రలోభ కవి ధూర్వాసుల్ధగా నమ్మకంబులు రొంపిం తలపుం పరింక పడిపోవున్ జల్లి పాండిత్యముల్. హృదయం అనే పువ్వులు వికసించేటట్లు చేసే ఊహలు ఉండునట్లుగా వ్యర్థమైనటువంటి కథలనే వ్యాధులు నివారించే బుద్ధి కుశలత చేకూర్చే కావ్యములు రచించేటట్లుగా కవులకు బోధ చేస్తాను. ప్రలోభ పెట్టే కవులనే దుర్వాసుల నమ్మకాలనే రొంపిలో తల మునిగితే పాండిత్యాలు కూడా వేగంగా నేలరాలుతాయి సుమా అని అంటున్నాడు. ఇంకా తన ప్రణాళికను వివరిస్తూ కొట్టిన గొట్టరాధనుడు గొప్ప నినాదమనంత విశ్వ సమ్రాట్టగునేసునాదు రుదిరంబున కల్వరి కొండ కొమ్ములన్ పుట్టుగా మ్రొగుచున్నది తపించుచు సర్వదిగంతరాలముల్ కట్టువడంతదీయ ఘన కారుణికత్వ పటుత్వ శక్తికిన్. ఎవరైనా కొట్టినా మళ్ళీ తిరిగి కొట్టరాదు అనే ఒక గొప్ప నినాదం విశ్వ సామ్రాట్టు అయినటువంటి ఆ యేసుప్రభుని నెత్తురుచే కొండ పైభాగాల్లో మ్రోగుచున్నది. దాని గొప్ప దయా స్వభావం అనేటి శక్తికి దిక్కుల మధ్య గల ప్రదేశాలన్నీ కట్టుబడిపోతున్నాయి అని చెప్తున్నాడు. కృతముల్ పలుకులు రామలక్ష్మణుల భ్రాతృత్వంబు కోలెన్ జగద్దితమున్ కూర్పని శుష్క పండితులు భక్తి శ్రద్ధలున్ శౌచముల్ బ్రతుకీడ్వన్ దృఢ సాధనంబులగుచున్ రాణించునే కాని సంస్కృతికిన్ చిన్నెలు కావితరులేదీతిన్ సమర్థించినన్. రామలక్ష్మణుల సోదర భావం లోకానికి మేలు చేస్తుంది. వ్యర్థమైన పండితుల మాటలు భక్తి శ్రద్ధలను శౌచాన్ని ప్రబోధిస్తాయి. అవి బ్రతుకు తెరువు కోసం మాత్రమే సాధనాలు. ఇతరులు ఎంత సమర్థించినా అవి సంస్కృతికి గుర్తులు కాలేవు అని చెప్తాడు కవి ఇక్కడ. ఇంకా చివరిగా పదవి చిక్కెనంచు ప్రజలకు దూరమై సన్నుతులకు చేయి సాచలేను చదువుకుంటినంచు సాటి మానవుని ప్రేమించకుండా ఈసడించలేను. పదవి వచ్చిందనేటువంటి అహంకారంతో ప్రజలకు దూరంగా ఉండలేను, ప్రశంసలకు ఆశపడలేను, చదువుకున్నాననేటువంటి గర్వంతో సాటి మానవుని ప్రేమించకుండా నిందించలేను, రోతగా చూడలేను అని తన యొక్క భావి ప్రణాళికను ముగిస్తాడు కవి ఇక్కడ. వడగాడ్పు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం, నన్ను వరించిన శారద లేచిపోవునే అని పలికిన జాషువా మహాకవి ఈ రాజు కవి పాఠ్యభాగం ద్వారా అందించిన సందేశమేమిటో ఇప్పుడు చూద్దాం. మొదటి కొన్ని పద్యాల్లో రాజు కంటే కవే గొప్పవాడని, కత్తి కంటే కలమే గొప్పదని చెప్పినటువంటి జాషువా అనంతర పద్యాల్లో ఆంధ్ర రాష్ట్రం లేదా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో పయనించాలంటే ప్రజలు, నాయకులు ఎట్లా ఉండాలో, ఏ ఏ పనులు చేయాలో వివరిస్తాడు చాలా క్షుణ్ణంగా. తెలంగాణను కలుపుకొని ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ రాజధానిగా సింహాసనం దక్కడంతో తెలుగు జాతికి కష్టాలన్నీ తీరిపోయాయి. ప్రతిష్ట అనే భేరీ బాంకార ధ్వనులు మారుమోగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల వారు ఐకమత్యంతో అధికారాన్ని పంచుకుంటే లోపాలు లేని పాలన ప్రజలకు అందుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మింపబడుతున్నది. దీనివల్ల ఆంధ్రదేశమంతా సంపదలతో తులతూగుతుంది. ఒకనాడు చాపకూడు పెట్టి కులమతాలకు అతీతంగా ఉండాలని హితబోధ చేసిన బ్రహ్మనాయకుని మనస్సు సంతోషం పొందేటట్లు ఈరోజు హరిజనుల ప్రగతి కోసం
ఎన్నో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పంచవర్ష ప్రణాళిక అనేటువంటి కల్పవృక్షానికి నగర సంక్షేమం అనే కొమ్మ ఉదయించింది. దీనితో నగరాలన్నీ అభివృద్ధి బాటలో నడుస్తాయి. జీవనదైన కృష్ణానది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కౌగిలించుకొని సాగునీటికి తాగునీటికి కరువు లేకుండా చేస్తుంది. కవులు ప్రతి అక్షరంలో మాధుర్యం చెందేటట్లు రచనలు చేస్తున్నారు. తెలుగువారి అధికారం ప్రజల కోరికలు తీరుస్తూ అనేక సంవత్సరాలు వర్ధిల్లుతూ ఉండాలి అని కవి ఆకాంక్షిస్తాడు ఈ పాఠ్యభాగం ద్వారా. ఇంకా స్వరాజ్యం కోసం జరిగిన స్వాతంత్ర పోరాటంలో విజయం సాధించి స్వేచ్ఛాజీవినయ్యాను. నా కోరికలు నెరవేరాయి. తెలంగాణలో శాశ్వతంగా అధికారాన్ని పొందబోతున్నాను. నా అధికార ప్రణాళికలు వినవయ్యా అని కవి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఏమేమి చేయాలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఆడిన మాట తప్పకుండా ఆచరించాలి. మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడవాలి. ప్రజలకు అన్నానికి లోటు లేకుండా చేయాలి. కులమత భేదం అనేటువంటి చీడపురుగును వదిలించుకోవాలి. జీవితంలో పరుచుకున్నటువంటి చీకటిని అంతం చేయాలి. వెర్రి నమ్మకాలను కళ అనే గొడ్డలితో నరికి పారేయాలి. అహింసనే కవచంగా, సహనాన్ని ఆయుధంగా, ధర్మాన్ని వాహనంగా, సత్యాన్ని మనల్ని నడిపించే శక్తిగా మునుముందుకు సాగిపోవాలి. ఈ విధంగా సాగితే లోకమంతా ఎదురు తిరిగినా మనమే విజయం సాధిస్తాం. నాశనం అనే బాంబు గుండెకాయలో బాకును దించుదాం. గాంధీజీ కుమారులుగా ప్రసిద్ధిని పొందుదాం అని కవి రాష్ట్ర ప్రజలందరికీ మార్గనిర్దేశనం చేస్తున్నాడు. ఇక్కడ ప్రతి సంవత్సరం పంట చేలల్లో రత్నాలు పండించే నాగార్జున సాగర్ ప్రాజెక్టే మన పాలిటి రైతు. చలిచీమ చనిపోయినా కన్నీరు పెట్టుకునే ఆ బుద్ధదేవుడే మనకు గురువుతో సమానం. ఆంధ్ర తెలంగాణలకు సయోధ్య కుదిర్చే హైదరాబాదే మన రాజధాని. వజ్రాలు పండించే పొలాలు మనకు ధనాగారాలైన పోలారు గనులు. అటు గోలుకొండ, ఇటు శ్రీశైలం మనం ఆడుకునే రత్నాల కొండల శిఖరాలు. భయం తెలియని పరాక్రమశాలి బాలచంద్రుడు మనకు స్నేహితుడు. శరత్కాలంలోని వెన్నెల వంటి విద్యుత్తు గ్రామాన ప్రవహించాలి. భారీ పరిశ్రమలను నెలకొల్పడంతో కరువు నశించాలి. 3 కాలాలు తెలుగు నేల పంటలతో వికసించాలి. విచారం అనేదే లేకుండా ఆంధ్రప్రదేశ్ సిరి సంపదలతో విహరించాలి అని వివరిస్తాడు కవి. కవుల కావ్యాలు ప్రజల మనస్సులను వికసింపజేయాలి. కుక్కిటి కథలను తొలగించాలి. బుద్ధి బలాన్ని కలిగించాలి. కొంతమంది కవులు ప్రలోభపెట్టే దూర్వాసుల వంటి వారు. వారి రచనల్లో మునిగితే పాండిత్యం నశించిపోతుంది. యేసుక్రీస్తు కొట్టినా మళ్ళీ తిరిగి కొట్టకూడదు అని ప్రవచించాడు. ఆ నినాదం కల్వరి కొండ భాగాల్లో ప్రతిధ్వనిస్తున్నది. దాని దయాశక్తికి దిక్కుల మధ్య ఉండే ప్రదేశాలన్నీ కట్టుబడిపోతున్నాయి. అందరూ రామ లక్ష్మణుల్లాగా సోదర భావంతో కలిసిమెలిసి మెలగాలి. అది దేశానికి ఎంతో మేలు చేస్తుంది. శుష్క పండితుల మాటలు భక్తి, శ్రద్ధ, శౌచం ప్రబోధించిన అవి బ్రతుకీడవడానికి పనికి వస్తాయి తప్ప మానవ ఉన్నతిని కలిగించలేవు. ఆ మాటలను పాటించకూడదు. పదవి వచ్చిందని ప్రజలకు దూరం కాకూడదు. ప్రశంసలకు ఆశపడకూడదు, లొంగకూడదు. చదువుకున్నాననేటువంటి గర్వంతో సాటి మానవుడిని నిందించకూడదు. అసహ్యంగా చూడకూడదు. అందరినీ ప్రేమించాలి. ఈ మార్గంలో, ఈ మెట్ల మీదుగా ఆంధ్ర ప్రజలు, నాయకులు ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల కంటే వేగమైనటువంటి అభివృద్ధిని సాధిస్తుంది అని చెప్పి జాషువా మహాకవి ఈ రాజు కవి అనేటువంటి ఖండిక ద్వారా తెలియజేస్తున్నారు. అయితే తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలనేటువంటి ఆలోచనతో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటి ప్రయోగం వికటించడంతో లేదా ఉమ్మడి రాష్ట్రంలో తమకెదురైనటువంటి అవమానాలతో తెలంగాణ ప్రజలు 2 దశల్లో ప్రత్యేక రాష్ట్రం కోసం
ఉద్యమించారు. 1969లో మొదటిసారి, 1996 నుండి 2014 దాకా రెండవసారి ఉద్యమించి ఎన్నో ప్రాణాలను స్వరాష్ట్రం కోసం త్యాగం చేసి 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదంతా ఒక గొప్ప చరిత్ర లేదా గొప్ప చారిత్రక వాస్తవంగా మనం గుర్తించాలి.